హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్. ఈ వీడియోలో కర్ణాటక స్పెషల్ మద్దూరు వడ చేసి చూపిస్తున్నాను. ఎవరికైనా అప్పటికప్పుడు వడలు చేసుకోవాలి అనిపిస్తే ఎలాంటి పప్పులు నానబెట్టకుండా నేను చూపించే ఈ ఇన్స్టెంట్ వడలు తయారు చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ టైం కూడా 5 to 10 మినిట్స్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్ను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ కారం, ఉప్పు ఆనియన్స్కు బాగా పట్టే విధంగా 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ కోసం ఏదైనా ఒక కప్ తీసుకోండి. అన్నీ కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. సేమ్ అదే కప్పుతో 1/2 కప్ ఉప్మా రవ్వ, 1/4 కప్ మైదా వేసుకుంటున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఈ పల్లీలను 2-3 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకుని పైన పొట్టు తీసేసి 2 ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడిగా ఉండడం వల్ల ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలి. తరువాత చేత్తో అంతా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న బియ్యం పిండి, మైదా, ఉప్మా రవ్వ అంతా కూడా ఈ ఆనియన్స్తో బాగా కలిసే విధంగా 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగానే బాల్స్ లాగా చేసుకోవడం వల్ల వడలు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ కవర్కు ఆయిల్ అప్లై చేసుకుని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బాల్స్ను వీడియోలో చూపిస్తున్న విధంగా వడల్లాగా ఒత్తుకోవాలి. ఈ వడలు మరీ పల్చగా కానీ మరీ లావుగా కానీ ఉండకూడదండి. సమానంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వడలను వేడిగా ఉండే ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. వడలు వేసిన వెంటనే గరిటె పెట్టి కదపకూడదు. కొంచెం అవి గట్టిపడిన తర్వాత రెండో పక్కకి ఫ్లిప్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయండి. చూడండి, కలర్ ఈ విధంగా చేంజ్ అయ్యింది కదా, క్రిస్పీగా కూడా అయ్యాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసుకోవాలి. ఈ విధంగానే అన్ని వడలను ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి బయటికి తీసుకోవాలి. అంతేనండి, కర్ణాటక స్పెషల్ వేడి వేడి మద్దూరు వడ రెడీ అయిపోయింది. ఇవి పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టీతో పాటుగా ఈ వడలను కూడా సర్వ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.